వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న అందరికీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏంటి మీ ఫస్ట్ ఇమిడియట్ రియాక్షన్ సునీతారెడ్డి గారి కామెంట్స్ పైన? ఎక్స్పెక్ట్ చేసిందే కదా, కొత్త ఏముంది. ఆల్రెడీ ఇప్పుడు ఆమె ఎవరి డైరెక్షన్ లో నడుస్తుందని మేము ఆరోపణలు చేస్తా ఉన్నాము. మేము విత్ ఎవిడెన్స్ చెప్తా ఉన్నాము. ఆమె కోర్టు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు, ఆమె ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తుందని మేము దాదాపుగా 2.5 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాము. ఆమె ఓపెన్ గా చెప్పింది, వాళ్ళే నాకు సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, అసలు వాళ్ళంత గొప్ప వాళ్ళు లేరు, వాళ్ళ కోసం నేను పనిచేస్తా, వాళ్ళ కోసం అవసరమైతే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓపెన్ గా చెప్పింది. అంటే కోర్టు ఖర్చుల ఎవిడెన్స్ మీరు చెప్తున్నారు, కానీ హత్యకు సంబంధించి హత్యలో కీలకమైన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆవిడ చెప్తున్నారు. ఆ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాల్సింది ఎవరికి సార్? సిబిఐకి. ఎంక్వైరీ ఎక్కడ నడుస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలో లేదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలో ఉంది, సిబిఐలో ఉంది. సిబిఐ ఆల్రెడీ దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా దీన్ని, దాదాపు 3 సంవత్సరాలు అనుకుంటా, 3 సంవత్సరాలుగా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తా ఉంది. ఏమో అనేక సందర్భాల్లో సిబిఐని కలిసింది. సో ఏమైనా దగ్గర ఎవిడెన్స్ ఉంటే సిబిఐకి చెప్పాలి, సిబిఐ తేల్చాలి. 2, హత్య రాజకీయాలను మాట్లాడుతున్నటువంటి సునీత గారు నేను ఒకటి అడుగుతున్నా, ఈ హత్య ఎవరి ప్రభుత్వంలో జరిగింది, ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది? ఇది జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణ చేస్తే ఇదే సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి, నా కుటుంబ సభ్యుల మీద దయచేసి ఆరోపణలు చేయొద్దు, మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ నిరాధార ఆరోపణలు, నా కుటుంబ సభ్యులకి ఇటువంటి ఏం లేదు, ఎటువంటి మాట ఆ రోజు మాట్లాడడం పొరపాటు అని ఈ రోజు వెనక్కి తీసుకున్నారు. ఆ మాటలను తను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఎట్లా ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా చెప్పారు, ఈ రోజు ఎందుకు వెనక్కి తీసుకున్నారు కూడా చెప్పాలి కదా. నిందితులు మన చుట్టుపక్కలే ఉంటారని చాలా క్రైమ్ స్టోరీస్ లో చూశాను, కానీ అది నిజమని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రోజు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారనే విషయం నాకు అర్థమైంది అని. సార్ నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఆమె ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయట్లేదు, పాయింట్ నెంబర్ 1. 2, అంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ వాళ్ళని తప్పిస్తుందని ఏమన్నా ఆ ఆరోపణ చేయదలుచుకున్నారా? సిబిఐ తప్పుడుగా దర్యాప్తు చేస్తుంది, లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తుల్ని వాళ్ళు కాపాడుతున్నారనే మన సునీత గారు చెప్పదలుచుకున్నారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఏమో చేసినటువంటి ఆరోపణలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరికైతే మద్దతు తెలుపుతున్నా అని చెప్తున్నటువంటి వ్యక్తులు, ఒకళ్ళు రఘురామకృష్ణరాజు, 2 చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఇదే రఘురామకృష్ణరాజు గారు రోజు కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తా ఉంటారు. మరి అదే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థే కదా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. సరే, అవుట్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, సో హత్య జరిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ చేయించింది, తెలుగుదేశం నారావారి రక్త చరిత్ర, ఇటువంటి ఏదో మాట్లాడారు. హత్య జరిగిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు హత్య చేశారు అనేది తేల్చే ఆలోచన కానీ అటువంటి ప్రయత్నం కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీసం జరగకపోవడం ఆశ్చర్యం కలిగించింది అని. ఎవరు చెప్పారు సార్? ఈవెన్ సిబిఐ అధికారులు విచారణకు పిలిస్తే అవినాష్ రెడ్డి గారిని, అది ఎవరో తేల్చాలనే ఆత్రం కనుక ఆయనకుంటే, తేల్చాలనే ఆలోచన కనుక ఆయనకుంటే విచారణకు వెళ్ళాలి కదా. నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నానని విచారణకు కూడా వెళ్ళలేదు ఆయన. సో ఎంత కన్సర్న్ ఉంది ఈ హత్యకు పాల్పడిన వాళ్ళు ఎవరో బయటికి తీసుకురావాలనే కన్సర్న్ ఎంత ఉంది అవినాష్ రెడ్డి గారికి అనేది అది ఎగ్జాంపుల్ కదా అంటున్నారు ఆవిడ. సార్ ఒక 100 డిబేట్లు అటెండ్ అంటాం. ఈ రోజు విచారణకు హాజరవుతున్న అవినాష్ రెడ్డి గారు పొద్దున అరెస్టు, సాయంత్రం అరెస్టు, మళ్ళీ రేపు విచారణకు హాజరవబోతున్న అవినాష్ రెడ్డి గారు, మళ్ళీ ఎల్లుండి విచారణ కాదు. ఇవన్నీ మనం పొద్దున సాయంత్రం మనమే కదా సార్ డిబేట్లు కండక్ట్ చేసింది. నేను కూడా పార్టిసిపేట్ చేశా కదా. విచారణకు ఎవరు రాలేదు? అవినాష్ రెడ్డి గారు ఏమైనా విదేశాల్లో ఉన్నాడా? అవినాష్ రెడ్డి గారు 10ల సంఖ్యలో విచారణకు హాజరయ్యారు. మీరు క్లమ్ చేస్తారు. విచారణకి ఎవరు హాజరయ్యారు కాదు, విచారణకి అసలు అవసరమైతే అంటే వాళ్ళ వైపు నుంచి డ్రైవ్ లేదు. సునీతారెడ్డి గారికి ఉన్న పెయిన్ ఫీల్ అవ్వాలి కదా ఫ్యామిలీ మొత్తం. సార్ మేము కూడా తేల్చమంటున్నాం సార్. దీని వెనకాల మాకున్నటువంటి అనుమానాలు ఏంటి? నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదరు వాళ్ళు ఉన్నారనేది మాకున్నటువంటి అనుమానం. దాన్ని ఆ విచారణలో వస్తున్నటువంటి క్రమంలో సిబిఐ ఎంక్వైరీ అడిగింది. సిబిఐని కూడా మేము అదే తేల్చమంటున్నాం. ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? పిఏ కృష్ణారెడ్డి రాసినటువంటి లేఖ ఏంటి? అదే విధంగా ఆ రోజు సిబిఐ అధికారిగా ఇంతకుముందు ఆవిడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పిందని మీరు కోట్ చేశారు డిబేట్ స్టార్టింగ్ లో. మీరు కూడా అప్పుడు గతంలో ఏం చెప్పారు?
టీడీపీ అన్నారు, మంత్రి అన్నారు, బీటెక్ రవి అన్నారు. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? సునీతారెడ్డి గారు భర్త అని మాట్లాడుతున్నారు. ఎలా దాన్ని సమర్థించుకుంటారు వెంకటరెడ్డి గారు? సార్ నేను ఒక మాట చెప్తాను, మాకున్న అనుమానాలు అని చెప్తున్నా. నేను చెప్తుంది నేనేం విచారం చేయట్లేదు. విచారం జరుగుతుంది ఎవరి దాంట్లో? సిబిఐ దాంట్లో విచారం జరుగుతుంది. తేల్చమంటాం సిబిఐ. ఈ రోజు మద్దతు ఎవరైతే నాకు అండగా నిలబడ్డారు అని ఎవరి మీద చెప్తుంది? మాకు ప్రత్యర్థులుగా ఉన్న వల్ల ఆమెకు అండగా నిలబడ్డారని చెప్తుంది. రెండు, చంపింది ఎవరు? చంపినటువంటి వ్యక్తి దస్తగిరి. ఆ దస్తగిరి ఎక్కడున్నాడు? ఈ రోజు బయట ఉండి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. తన తండ్రిని కిరాతకంగా హత్య చేసినటువంటి ఒక దుర్మార్గుడు బయట తిరుగుతుంటే ఆమె ఇంకా బయట తిరగాలని ఆమెకు మద్దతు తెలుపుతుంది. అతను లోపలికి పెట్టొద్దండి, అతను అరెస్ట్ చేయొద్దని చెప్తుంది. తన తండ్రిని నేను గొడ్డలు పెట్టి నరికి చంపానంటున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టమంటారా? దస్తగిరి ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ ఆయన చేతికి ఇచ్చింది ఎవరు? మళ్ళీ మీరు ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ మీరు అన్నది ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఐ విల్ అగ్రీ సార్. దస్తగిరి ఇన్స్ట్రుమెంట్, దస్తగిరి చేత చంపించారు. ఓకే, మరి దస్తగిరి చంపాడు కదా, చంపించింది వేరే వాళ్ళు. మీరు చెప్పినట్టుగా, సునీతారెడ్డి గారు చెప్పినట్టుగా చంపిన వ్యక్తి బయట తిరగొచ్చా సార్? సమాజంలో చంపిన వ్యక్తి ఈ రోజు రేపొద్దున నేను ఎన్నికల్లో చంపిన వ్యక్తి ఆయనే చంపిన చెప్పిన తర్వాత బయట తిరుగుతున్నాడంటే కోర్టులో లీగల్ గా ఆయనకున్న వెసులుబాటుని బేస్ చేసుకొని బయటకు వస్తారు. 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన తర్వాత కోర్టు ఆయనకి బెయిల్ ఇస్తే దాన్ని నేను ఎలా తప్పబడతాం? ఆ మాటకు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు బెయిల్ పైన ఉన్నారు. సార్ ఆ బెయిల్ రద్దు చేయమని గొప్ప కూతురు ఎందుకు అడగట్లేదు? నేను అడిగే పాయింట్ మీకు అర్థం కావట్లేదు. తన తండ్రిని కిరాతకంగా చంపినటువంటి వ్యక్తి బయట తిరుగుతుంటే బెయిల్ మీద గౌరవ న్యాయస్థానం వారు ఇది సరైనది కాదు, అతను బయట ఇంకా దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు, నా తండ్రిని చంపిన వ్యక్తి ఇంకా బయట ఎలా దర్జాగా తిరుగుతాడని చెప్పి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయమని అడగట్లేదు ఈ కూతురు? ఆ దస్తగిరి గారికి ఎందుకు మద్దతు తెలుపుతుంది? దీనికి సమాధానం చెప్పాలి కదా ప్రెస్ మీట్ లో. దస్తగిరి అతని మీద ఎందుకు ఏమో ప్రేమ చూపిస్తా ఉన్నది, ఎందుకు అతని మీద అభిమానం చూపిస్తా ఉన్నది? దానికి గల సమాధానం చెప్పాల్సింది. ఇది విచారణ జరుగుతుంది. చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రభావితం చేసి సార్ మీరు చెప్పండి. అంటే సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావితం చేస్తున్నారా, లేదంటే మోడీ గారును అమిత్ షా గారికి చెప్పి ప్రభావితం చేపిస్తున్నారని చెప్పి సునీతారెడ్డి గారు చెప్పదలుచుకున్నారా? మరి ఇదే చెప్తే మరి రఘురామకృష్ణ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఏదో మనం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా వాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మా ప్రత్యర్థి పార్టీ ఆమెను తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించడం. మొన్నటి దాకా ఆమె పోటీ చేస్తున్నారు పులివెందుల్లో. అయితే మరి ఇప్పుడైతే పులివెందులు క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. మరి కరెక్ట్ ఏమైనా పంపిస్తారు మరి పొద్దున? ఎందుకంటే ఆమె ఏం చెప్తుంది, మాకు ఓటేయద్దని చెప్తుంది. ఆమె ఏమన్నా మాకు ఓటేయమని చెప్పి ఏమన్నా ఇంటికి గడప గడప తిరిగి 2019లో ప్రచారం చేస్తుంది సార్. ఇట్లా చాలా మంది చూసాం సార్. ఆ ఓటేయమంటే వేసేవాళ్ళు, ఆమె వేయద్దంటే వేసే, ఇట్లేం పబ్లిక్ లేదు సార్. అలా కాదు వెంకటరెడ్డి గారు. సరే ఆమె చెప్తే ఓట్లేస్తారా లేదా కాదు. ఒక ఆడబిడ్డగా నా తండ్రి హత్యకు సంబంధించిన నిందితులను ముఖ్యమంత్రే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. మేము దర్యాప్తు చేస్తూ ఉంటే మా దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో ఉంటే మీరు అన్నట్టుగానో లేదా ఆరోపణ చేస్తున్నట్టుగా దాన్ని అగ్రీ చేయడానికి అవకాశం ఉంటది. 3 సంవత్సరాల క్రితం మా చేతిలోంచి అది సిబిఐకి వెళ్ళింది. మేము ఎలా ప్రభావితం చేయగలుగుతాం? మీరు ప్రభావితం చేయకపోయినా మీరు అడగాలి కదా. మీరే అసలు అవసరమైతే హైకోర్టుకి వేయాలి, మీరే సిబిఐ పైన ప్రెజర్ తేవాలి, తొందరగా తేల్చండి అని అడగాలి. మేము ఆ రోజు హైకోర్టులో ఏమో సిబిఐకి అడిగినప్పుడు హైకోర్టు మమ్మల్ని అడిగారు. వెంకటేశ్వర గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను పాయింట్స్ తీసుకుంటాను ప్లీజ్. జగమెరగిన జంగానికి ఏదో చెప్తారు పేరులాగా. ఇప్పుడు నేను మాట్లాడిన మాట యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికి తెలిసిందే కదా. కర్నూలు హాస్పిటల్ సాక్షిగా జరిగిందా కదా, 2 రోజులు ఎపిసోడ్ జరిగిందా కదా. ఇంకా దానికి మళ్ళీ ఎవరాపారు దానికి ఎందుకంటే సమాధానం చెప్పాలి నాకు. ఇంకా ఎవరు తెలియదు రాష్ట్రంలో, కథనాలు మీరు మాట్లాడితే సిబిఐ వైఎన్ఆర్ గారు, సిబిఐ వాళ్ళు ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లేదంటే హెలికాప్టర్ వేసుకొని కర్నూలు వెళ్తే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు పాయింట్ ఏంటంటే సిబిఐ అనే ఒక దేశంలోనే టాప్ 4-5 ఏజెన్సీస్లో ఒకటి, మొత్తం భారతదేశానికి సంబంధించిన టాప్ ఎంక్వైరీ ఏజెన్సీస్లో ఒకటిగా ఉంటుంది. అటువంటి సిబిఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వస్తే లోకల్గా హాస్పిటల్ చుట్టూ ఒక 400 మంది జనాలు ఉన్నారో 400 మంది పోలీసులు ఉన్నారనో అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా?
అంత వీక్ గా ఉంటుందా సిబిఐ? వైఎన్ఆర్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు నేను క్లారిఫికేషన్ ఇస్తాను దాని మీద ఒక్క నిమిషం. సిబిఐ వారు కౌంటర్ ఎఫిడవిట్ యాక్ట్ 26/5/2023 హైకోర్టులో వేసినట్టు కౌంటర్ ఎఫిడవిట్ యాక్ట్. సిబిఐ వేసిన కౌంటర్ ఎఫిడవిట్ యాక్ట్. ఈ ఎఫిడవిట్ యాక్ట్ లో పేజ్ నెంబర్ 3 పాయింట్ నెంబర్ 14 లో సిబిఐ కోర్టుకి ఏం చెప్పిందంటే, accordingly on 25/5/2023 a CBI team proceeded to Vishwabharati Hospital Kurnool in order to effect arrest of the petitioner Y.S. Avinash Reddy, which has assembled at the hospital and has been also blocked entry to the hospital. Police assistance from SP Kurnool was sought for effect arrest of Y.S. Avinash Reddy. However, a large number of supporters of petitioner Y.S. Avinash Reddy gathered at the hospital, causing apprehension of in the event of the arrest of the. అందుకనే మేము అరెస్ట్ చేయలేకపోయామని చెప్పి కోర్టుకి సిబిఐ ఇచ్చిన ఎఫిడవిట్ ఆ రోజు. అది ఓకే వెంకటేశ్వర గారు. సో రవికిరణ్ గారు చెప్పినట్లుగా సిబిఐ కోర్టుకు చెప్పినప్పటికీ షేమ్ కదా సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎందుకంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సిబిఐ ఆర్ నాట్ అనేది తర్వాత మనం ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే సునీత గారికి జరిగినట్టు అన్యాయము, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపబడ్డటువంటి ఇన్సిడెంట్, ఆ చంపబడిన దాంట్లో ఈ రోజు వరకు కూడా ఎందుకు అసలు ముద్దాలు ఈళ్ళు అని చెప్పేసి కనిపెట్టలేని పరిస్థితుల్లో ఏదైనా సిబిఐ ఆర్ స్టేట్ పోలీస్ ఉంటే, ఈ స్టేట్ పోలీస్ కి ఆధిపత్యం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయే ఈయన ఇంట్లో మెంబర్ చనిపోతే ఎందుకు మిన్నకుండాడు ఇప్పుడు దాకా? అదేమంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు, మా చేతుల్లో ఉందా ఇన్వెస్టిగేషన్ మేమా అనేది కాదు కదా. ఇక్కడ షేమ్ ఎవరికంటే ఐ ఫీల్ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని సొంత ఇంట్లో చంపబెడితే ఈ రోజు వరకు అసలు చంపింది ఎవరు అనేది ఈ రోజు వరకు కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో. చంపింది ఎవరో తేల్చింది, చంపిన నలుగురు వాళ్ళు అరెస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు దస్తగిరి చెప్పారు కదా, ఎవరెవరు చంపారు, ఎలా చంపారు చెప్పారు. పాయింట్ ఏంటంటే చంపించింది ఎవరు అనేది తెల్లా, చంపించింది ఎవరు అనే దానిపై ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు, అది తేలాలి. అది ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు అది ఎంక్వైరీ నడుస్తున్న క్రమంలో సిబిఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి సంబంధించి వచ్చి మేము అక్కడ జనాలు ఉన్నారు మాకు కోఆపరేట్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు అని కోర్టుకు చెప్తే చేతకంతనం కాదా సిబిఐది? సిబిఐని అలా చేతగానితనంతో కూర్చునేలా చేసింది ఎవరు? సిబిఐ ఎవరి కంట్రోల్లో పనిచేస్తుంది? దేశంలో ఎవరిని అరెస్ట్ చేయలేదా సార్? సిబిఐ దేశంలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం చూసాం కదా, కేంద్ర మంత్రులను అరెస్ట్ చేయడం చూసాం కదా. దానికి మనం నవ్వుకోవటమే సార్. వివేకానంద రెడ్డి గారిని ఏదైతే చంపిన ఆయుధాన్ని కనిపెట్టాల సిబిఐ ఇప్పటి వరకు.